హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. టుడే వీడియో వచ్చేసి ఎల్లమ్మ జాతరకి అయితే పోయినాము. అక్కడ అంతనే అయితే వీడియో అయితే తీసాను. మీకు కూడా ఈ జాతర తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా ఊరు సైడ్ అయితే ఉంటుంది. మా ఊరుకును ఆ జాతరకి 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుందట. ఎల్లమ్మ గడ్డ జాతర అయితే అంటారు. ఎల్లమ్మ తల్లి అయితే ఉంటుంది అక్కడ. గుడి అయితే చాలా బాగా జరుగుతుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ప్రతిసారి వెళ్తాం మేము. అక్కడైతే చాలా బాగా జరుగుతుందన్నమాట. మేమైతే అందరం కలిసి ఆటోలో అయితే వెళ్తున్నాము. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఆడ. ఇక్కడైతే చూడండి బైక్లు అయితే, ఆటోలకి అన్ని ఇక్కడైతే పార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నుంచి అయితే మనకు ఒక 20 నిమిషాలు అంత పడుతుంది. నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము. చాలామంది పబ్లిక్ వస్తారు. అందుకోసమే పోలీసులు కూడా ఉంటారనమాట, అందరినీ కంట్రోల్ చేయడానికి. ట్రాక్టర్లో కానీ ఆటోలు, కార్లు, బైకులు అట్లా చాలా అంటే చాలా వస్తాయి అన్నమాట. ఎందుకంటే సంక్రాంతికి అక్కడైతే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడైతే ఇదంతా మా గ్యాంగ్ అనమాట. పక్కన అయితే దుర్గమ్మ గుడి అయితే ఉంటుంది. అక్కడికైతే మా అన్న వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి వస్తానైతే నిండు. అందుకోసం మేమైతే అక్కడైతే నిల్చున్నాము. ఇక్కడైతే చూడండి బోనాలు కూడా చేస్తారన్నమాట. ఈ తల్లికి మొక్కుకున్న వాళ్ళు అయితే చేస్తారు. ఏదైనా మొక్కు తీరితే చేస్తామని మొక్కుకుంటారు కదా, వాళ్ళు ఎట్లయితే చేస్తారు. లేదా పక్కన ఒక విలేజ్ ఉంటుంది బొమ్మర, ఆ బొమ్మర వాళ్ళు అయితే ప్రతిసారి చేస్తారట. ఇక్కడైతే ఏంటంటే ఇక్కడైతే ఎమ్మెల్యే అయితే వస్తుంది జాతరకి అయితే. అందుకోసం అక్కడైతే చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యే యశస్వి రెడ్డిని అన్నమాట ఇటు సైడు. ఇక్కడైతే చూడండి మేమైతే ఇక లోపలికైతే ఎంట్రీ అయినాము. ఇక్కడైతే చూసుకొని ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే అంతమంది ఉన్నారు కదా. చాలామంది అంటే చాలామంది ఉంటుంది. మంచిగా జరుగుతుంది జాతర. జరిగేది ఒక్కరోజు అయినా కానీ బాగుంటుంది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 6-7 వరకు అట్లయితే జరుగుతుంది. అక్కడ వచ్చేసి ఆడ మీకు రేకులకు వచ్చి తాడి చెట్లు అయితే కనిపిస్తుంది. అక్కడైతే గుడి అనమాట. ఆ గుళ్ళో పోయి దర్శనం చేసుకునేటోళ్ళు చేసుకుంటారు. బోనాలు తెచ్చిన వాళ్ళు పెడతారు. బియ్యం పోసేటోళ్ళు బియ్యం, పట్నాలు వేసేటోళ్ళు పట్నాలు అట్లా మొక్కుకున్నట్టు ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు నెలవేరుతుంది తల్లికి మొక్కుకుంటే. ఇక్కడైతే చూడండి ఇక జాతరకి రాగానే అన్ని ఐస్ క్రీములు, బొమ్మలు అవన్నీ అయితే ఉంటున్నాయి కదా. ఇక మా పాప తాడైతే ఐస్ క్రీమ్ అయితే తింటుంది. ఇక్కడైతే మీకు ఒక తాటి చెట్టు అయితే కనిపిస్తుంది కదా. ఈ తాటి చెట్టు కాడ అయితే చాలామంది కొబ్బరికాయలు కొడతారు. ఎందుకంటే గుళ్ళకి పోయి అందరికి కొట్టడానికి ప్లేస్ ఉండదు, లోపలికి వెళ్ళే అంత ఉండదు కాబట్టి ఇక్కడైతే తాటి చెట్టు కాడ కూడా కొడతారనమాట కొబ్బరికాయలు. ఇక్కడైతే చూడండి ఎంతమంది పబ్లిక్ వచ్చారో, చాలామంది వస్తారు, పోలీసు వస్తారు. ఇక్కడ కూడా అంతే. యశస్వి రెడ్డిని ఎమ్మెల్యే అంటే గుళ్ళకి పోయి దర్శనం చేసుకొని వచ్చేసింది. ఆమె అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. అందుకోసం అంతమంది ఉన్నారనమాట. ఇక అందరూ వస్తారు కదా, ఎవరైనా ఎమ్మెల్యే ఇట్లా వస్తుంటే ఇక అందుకోసం పోలీసులు, మీడియా అందరు ఉన్నారు. ఇక ఇక్కడైతే అది రింగ్ ఆట ఉంటుంది కదా, మనం రింగ్ వేస్తే మనకి ఎన్ని డబ్బులు వస్తాయి అదైతే ఉంటుంది కదా. ఇక్కడైతే అట్లా టైంపాస్కి అయితే ఇక్కడైతే వేశారు, ఆడుతున్నాం. కానీ 20 రూపాయలకు 4 రింగులు అయితే ఇచ్చారు, కానీ ఒక్క రింగ్ మాత్రం పడలేదు. జస్ట్ టైంపాస్ కోసమే అట్లా ట్రై అయితే చేసాము. ఇక్కడైతే చూడండి ఈ మధ్యను ఇక మా డింపు బాబు అయితే చూడండి ఎక్కడికి వచ్చినా వాడికి ఆటనే కావాలి. ఇక అట్లయితే ఇక కొద్దిసేపు అయితే ఆడైతే కూర్చున్నాం. ఇంకా షాపింగ్ అయితే చేయాలి. అట్లా ఒక్కసారి ఒక రౌండ్ వేసుకొని వస్తే అన్ని బొమ్మలు అవి ఇవి కొనవచ్చు, పిల్లలకైనా మాకైనా. ఈ జాతరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక మనం పండగ చేసుకున్న అప్పాలు అయితే ఉంటాయి కదా, అప్పాలు ఇట్లా పట్టుకొచ్చుకుంటారు. అట్లా కూర్చున్నప్పుడు అప్పాలా ఏంటి అలాంటివి తినుకుంటూ ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ ఉన్నది అంతా మ్యాగ్యాంగే. అందరం అయితే అక్కడైతే కూర్చుని దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ కానీ అప్పాలు కానీ అట్లా. ఇక మా వదిన అయితే అక్కడైతే ఫీడింగ్ అయితే చేస్తుంది వాళ్ళ పిల్లలకి. ఇక చాలా కష్టమైంది అసలు. 2 ట్వీన్స్, మళ్ళీ నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, అందరినీ తీసుకొని వచ్చేసరికి. అందుకోసం ఎక్కువసేపు అయితే అసలు ఉండలేదు. ప్రతిసారి మేము 12కి అట్లా పోయి ఈవినింగ్ 5కి అట్లా వచ్చేవాళ్ళం. ఈసారి బట్ ఏమైందంటే ఇక 2కి అట్లా పోయి ఇక తొందరలో ఒక 2 అవర్స్ ఏమో ఉండైతే వచ్చేసాము. ఒక కొబ్బరికాయ కొట్టేసుకొని ఒక పిల్లలకి బొమ్మలు తీసుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మన అందు హాయ్ చెప్పురా అని చెప్తే హాయ్ అయితే చెప్తుండు. ఇక్కడైతే అందరు చెప్తుంది. అక్కడైతే మా వదిన, ఏమైతే మా అక్షయ, ఈయనైతే మా అన్న. ఇక అందరు నేనైతే హాయ్ అని అయితే చెప్పన్నా. ఇప్పుడైతే మా అమ్మ ఇక షేర్ ఒకరిని అయితే ఎత్తుకున్నారుగా, మా వదిన ఒకరిని, మా అమ్మ అయితే ఒకరిని ఎత్తుకున్నది. ఇక మొత్తానికి అయితే ఇంటికి పోతున్నాం. ఇక ఇక్కడైతే చూడండి మా అన్నని మా వదినని అయితే వీడియో అయితే తీసింది మా అక్షయనే. ఇక ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి. మళ్ళీ ఇంకొక 20 మినిట్స్ పడుతుంది అనమాట నడుచుకుంటూ వెళ్ళడానికి. రోడ్డు కాడికి వెళ్ళి ఆటో ఎక్కాలి కదా, అందుకోసమే ఇక్కడైతే అందరం అయితే కలిసి అయితే పోతున్నాము. చాలా బాగా జరిగింది, చాలా బాగా మంచిగా అనిపించింది అన్నమాట. ఎంజాయ్ చేసామన్నమాట. జాతరకి పోయి ప్రతిసారి వెళ్తాం అన్నమాట మేము. ప్రతిసారి వెళ్ళి ఇక వస్తాం.
బాగుంటుంది. ఈ దేవత కూడా అన్ని ఏదైనా కోరిక కోరుకున్నా కూడా తొందరనే నెరవేరుస్తుంది అన్నమాట. ఇక ఇక్కడైతే చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. ఒకే రోజు జరిగినా కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈ గుడి అందులోటి పొలాల మధ్యలోనే ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉంటాయి. పొలాల మధ్యలో ఒక గుడి ఉంటుంది అన్నమాట. మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. మీకు ఎంతమందికి తెలుసు అనేది నేనైతే తెలుసుకుంటాను. పక్కనే మీది విలేజ్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక ఇక్కడైతే మా పాప అయితే నడవమంటే నడవట్లేదు, చెప్పులు వేసుకోమంటే కూడా బ్యాగ్లలో అయితే పెట్టేసింది. ఇక ఎత్తుకోమమ్మ అంటే ఎత్తుకున్నప్పుడే మా డింపు బాబు మా వేరే వాళ్ళు ఎత్తుకుంటే అట్లా కొద్దిసేపు రిలాక్స్ అయ్యేదామన్న లోపల మధ్యను ఎత్తుకోమమ్మ అంటే ఇక ఎత్తుకునే ఇక తప్పుతుంది. ఇక పిల్లలు ఉన్నప్పుడు తప్పదు. ఇక ఒకరు కాకుండా ఒకరు చాలా అలసిపోయినట్టు అయిపోయింది అసలు. ఇక్కడైతే మా అక్షయ్ అయితే వీడియో తీసింది అనమాట, చుట్టుపక్కల ఉన్న పొలాలు అవి ఇవి అయితే. ఇక మొత్తానికైతే మేమైతే ఆటో అయితే ఎక్కేసాము. మళ్ళీ బ్యాక్ టు మా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే ఆటోలా, ఇదంతా మా గ్యాంగ్ అనమాట. మా గ్యాంగ్ చాలా మంది ఉన్నది కాబట్టి మాకైతే ఆటో అయితే పడింది, ఆటో అయితే రెండిపోయింది. అక్కడ ఉన్న 2 పర్సన్స్ అయితే అన్నెన్ పర్సన్స్. ఇక్కడైతే మా మిన్నమ్మ చూడండి ఎంత చక్కగా ఆడుతుందో, ఎక్కడికి వెళ్ళొస్తుందో ఎక్కడ తీసుకెళ్తుందో అని అయితే అనుకుంది. మేమైతే గుడికి తీసుకుపోయినా ఫస్ట్ వాళ్ళు పుట్టిన కాంచిని ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ గుడికి వెళ్ళి వాళ్ళు ఎంత చక్కగా చూస్తుందో చూడు. చాలా సతాయించుతారు, చాలా ఏడుస్తారు అనుకున్నాం, ఏం ఏడవలేదు, మంచిగానే వేసి వచ్చినాం, మంచిగానే ఉన్నారనమాట. కానీ ఇక పిల్లల్ని తీసుకొని ఎక్కువసేపు బయట ఉండలేము కదా, అందుకోసమే తొందరనే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మా డింపు బాబు చూడండి, ఇక నేను వీడియో తీస్తుంటే ఫోన్ పైన అయితే స్క్రీన్ పైన అయితే పెట్టేసి ఒత్తుతుండు. ఇక మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. చాలా అంటే చాలా అలసిపోయాము. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే మా డింపు బాబు అయితే చూడండి ఇంటికి వచ్చాక ఇక ఆడుకుంటుండు. అంత అలసిపోయిన వచ్చినాక కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వచ్చాము అన్నాం కదా, కొబ్బరికాయతో అయితే ఆడుకుంటుండు. ఇక మొత్తానికైతే మేము ఏమేమి బొమ్మలు తీసుకున్నాం అనేది చూపిస్తాం మీకు. చూడండి ఇదైతే మా జున్ను కోసము బాసాలు ఉంటాయి కదా పావులు, ఆ పావులు అయితే కొనుక్కుంది. ఇవైతే మా అక్షయ కోసమే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంది. ఎన్ని హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి సరిపోవు, ఇప్పటికి 5-6 హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి. దాంతో మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంది. ఇక్కడ వచ్చేసి అయితే మా డింపు బాబు కోసం అందులో 2 గజ్జెలు, ఒక డప్పు ఏమేమో అయితే వచ్చినాయి. ఇక ఇక్కడైతే మా కోడళ్ళ కోసం అన్నమాట నేను తీసుకున్నాను గజ్జలు. ఇక చిన్నపిల్లలకి ఏముంటాయి అన్ని గజ్జలు తప్పించి గజ్జలే తీసుకున్నాం. ఇదైతే గల్లగూరి అయితే ఒకటైతే తీసుకున్నాను. మా జున్నుకు ఇక అట్లనే మా వాళ్ళ అమ్మమ్మనో వాళ్ళ తాతనో వాళ్ళ మామయ్యనో ఎట్లా ఎవరైనా పైసలు ఇస్తే అందులో దాచిపెట్టుకుంటుంది అని చెప్పేసి గల్లగూర అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 2 నల్ల పూసలు అయితే తీసుకున్నాను నా కోసం, మా వదిన కోసం అని చెప్పేసి. ఇక 2 అయితే సేమ్ తీసుకున్నాను. ఇక మనకు ఇక ఏముంటాయి ఇక పెళ్ళిళ్ళు అయినాక ఇక నల్ల పూసలు, గాజులు, చైన్లు అలాంటివి ఉంటాయి కదా, ఇక అందుకోసమే తీసుకున్నాము. రెండిట్లకైతే 250 రూపాయలు అయితే పడింది. మంచిగానే వచ్చినాయి నేనైతే అనుకుంటున్నా, బాగానే ఉంది. ఇక మొత్తానికైతే ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇక చాలా అలసిపోయాము. అక్కడైతే ఇంకో పెద్ద అమ్మాయి అయితే పెద్ద ట్వీన్ అయితే అయితే ఆడుకుంటుంది. ఇక ఇది కూడా క్లిప్ కూడా తీసుకున్నాను, ఇదైతే తీయడం అయితే మర్చిపోయాను. మళ్ళీ తర్వాతకైతే గుర్తుకొచ్చింది. బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.